సంసారంలో ఉండే సారాన్ని మనం గ్రహించాలి అని కృష్ణుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏంటండి సంసార సాగరంలో ఉండే సారము అనంటే, అది భగవంతుడి యొక్క చక్కటి భక్తి చేయటం సంసారంలో ఉండే సారం. అనంత సంసార సముద్రతార నౌకావితాభ్యాం గురుభక్తిదాభ్యాం అనేక జన్మార్చిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అటువంటి భక్తినిచ్చే గురువు, అటువంటి గురువుని యొక్క ఆశ్రయం తీసుకుంటే దొరికే భగవంతుడు, ఇదే సంసారంలో ఉండే సారం. మనం కొంగ చూస్తాం కదండి, కొంగ జపం అంటారు. మీరు విన్నారా ఎప్పుడైనా? కొంగ ఎలా ఉంటుందండి? ఇలా నించుంటుంది, పెద్ద తపస్విలా నించుంటుంది. ఏం చేస్తుందో తెలుసా అండి? నిజంగా కొంగ చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అది ఏం మాట్లాడదు, తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుంది. కానీ పెద్ద చేప ఎప్పుడైతే వస్తుందో వెంటనే పట్టేసుకుంటుంది అనమాట. అలా మనం ఈ సంసారంలో ఉండే చిన్న చిన్న ఆనందాలన్నింటినీ కూడా పోనివ్వాలి. అన్నిటికంటే పెద్ద ఆనందం ఏదైతే ఉందో భగవద్భక్తి అనే ఆనందాన్ని మనం పట్టుకోవాలన్నమాట. అందుకు కృష్ణుడు ఇన్ని పదార్థాలు ఉన్నా సరే అన్నిటికంటే ఆనందం ఇచ్చేది, అన్నిటికంటే సారవంతమైన వెన్నని పట్టుకొని అక్కడ తినటం ప్రారంభించారట. అయితే అంత లోపల ఏం జరిగిందంట, యశోదమ్మ పాలు దింపేసింది. దింపేసి తిరిగొచ్చింది. తిరిగొచ్చి చూసేసరికి ఇంకేముందండి, కుండ బద్దలైపోయింది. పెద్ద కుండ, అంత కష్టపడి పాలు కాగించి పెరుగు చేసి చిలకటం ప్రారంభించింది కదండి. మొత్తం ఆ మజ్జిగ అంతా కూడా ఇల్లంతా పడిపోయిందట. అప్పుడు యశోదమ్మ చూసి ఏం చేసిందో తెలుసా అండి? నవ్వటం ప్రారంభించిందట. అయితే ఆచార్యులు చెప్తారు, ఎందుకు యశోదమ్మ నవ్వుతుంది అనంటే, అయ్యో నేనేదో కొద్దిగా పాలని కాపాడడానికని అక్కడికి వెళ్తే